నేను మీ మహేశ్వరి. నేను మీకు ఈరోజు బీఎస్సీ థర్డ్ ఇయర్ 6th సెమిస్టర్కి సంబంధించి 8th పేపర్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ 8th పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. సో ఇవి చదివితే మీరు తప్పకుండా పాస్ అవుతారు. ఒకసారి ఏంటనేవి చూడండి. ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ థైరాయిడ్ హార్మోన్ అండ్ ఫ్లూక్సిటిన్. Second question, write briefly about ADMA drugs and anesthetics, dopamine, ADEK and BC vitamins. ఓకే, సో వాటర్ డైల్యూటెడ్ అండ్ ఫ్యాట్ డైల్యూటెడ్ వైటమిన్స్ ఏదైనా ఒకటి తప్పకుండా అడుగుతాడు కాబట్టి నేను ఇక్కడ ఇచ్చాను ఇట్లా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, రైట్ అబౌట్ పారాఎస్టమాల్, ఆస్పిరిన్, ఐబ్రూఫిన్ అండి. ఓకే, అమెప్రాజోల్, డాప్సన్, ఫార్మకోడైనమిక్స్, ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మకోఫోర్, కీమోథెరాప్టిక్ డ్రగ్స్. తప్పకుండా వీటి గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసి ఉండాలి, ఓకేనా. వాట్ ఈస్ ద స్ట్రక్చర్, వాట్ ఈస్ ద సింథసిస్, వాట్ ఈస్ ద యూజ్ అనేది తెలిసి ఉండాలి. ఇందులో నుంచి ఏదో ఒకటి తప్పకుండా వస్తుంది, మీ లక్ బాగుంటే రెండు కూడా వస్తాయి, ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్, డిస్కస్ ద రోల్ ఆఫ్ bond NH2 and OH functional and amine alcohol functional groups in structure activity relationships of drugs. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ ఫోర్త్ క్వశ్చన్ లేకుండా ఈ ABCDలో ఏదో ఒకటి తప్పకుండా రిపీట్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ బి, సింథసిస్ ఆఫ్ L-DOPA యూజెస్, సింథసిస్ ఆఫ్ సిస్ప్లాటిన్ అండ్ ఐసోనియాజైడ్ థెరాప్టిక్ యాక్షన్ అండి, ఓకేనా. దీంతోపాటు మీరు నామినిక్లేచర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ తప్పకుండా తెలిసి ఉండాలి. జస్ట్ దాని గురించి అవుట్లుక్, ట్రీ డయాగ్రామ్ అన్న మీరు నేర్చుకుని పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, రైట్ అబౌట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీపైరెటిక్ డ్రగ్స్ విత్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఫిఫ్త్ బి, ఎక్స్ప్లెయిన్ ద సింథసిస్ అండ్ థెరాప్టిక్ యాక్షన్ ఆఫ్ టాల్బ్యూటమైడ్. ఓకే, ఈ టాల్బ్యూటమైడ్ సంబంధించి మీకు దాని సింథసిస్, దాని యొక్క యూజ్ ఏంటి అది తప్పకుండా మీరు నేర్చుకుని పెట్టుకోండి. నెక్స్ట్ సి వచ్చేసి రైట్ అబౌట్ సల్ఫనమైడ్. ఈ సల్ఫనమైడ్ రైట్ అబౌట్ అంటే దీని యొక్క తప్పకుండా ఈ మెడిసినల్ కెమిస్ట్రీలో ప్రతి స్ట్రక్చర్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే మీరు, ఓకే. నెక్స్ట్ డి, సింథసిస్ అండ్ థెరాప్టిక్ యాక్షన్ ఆఫ్ క్లోరోక్విన్ అండ్ పెన్సిలిన్ జీ. ఓకే, నెక్స్ట్ రైట్ అబౌట్ అగనిస్ట్స్ అండ్ ఆంటాగోనిస్ట్స్. ఓకే, నెక్స్ట్ B1, ఎంజైమ్స్ అండ్ రెసెప్టార్స్. ఈ ఎంజైమ్స్ అండ్ రెసెప్టార్స్ పెద్ద పెద్ద టాపిక్ అది ఇంత చిన్నగా ఇచ్చారు అనుకోకండి. దీని యొక్క డెఫినేషను, ఇందులో యూజెస్, ఇక్కడ డెఫినేషన్, యూజెస్, క్లాసిఫికేషన్ అనేది అవుట్లుక్ ఐడియా తెలిసి ఉండాలి, ఓకేనా. మొత్తం ఇక్కడ 6 లాంగ్ క్వశ్చన్స్గా ఇచ్చాను. యాక్చువల్గా అయితే 14 షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, ఇందులో 7 లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఇవి మీరు ప్రిపేర్ అయితే తప్పకుండా ఎగ్జామ్లో పాస్ అవుతారు, ఓకేనా. సో ఫస్ట్ ఇవి ప్రిపేర్ అయ్యాకే మిగతావి ప్రిపేర్ కండి. మీరు ఫుల్ మార్క్స్ కావాలంటే ఇంకా అదర్ టాపిక్స్ ప్రిపేర్ కండి, బట్ పాస్ పర్పస్ మాత్రం ఇవి సరిపోతాయి. నెక్స్ట్ పేపర్ 7th సంబంధించిన కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను చూడండి. ఇందులో ఎంత తగ్గించినా మినిమం 22 క్వశ్చన్స్ దాకా అయితే వచ్చాయి. నేను ఆ 22 క్వశ్చన్స్ మళ్ళీ కుదించి లాంగ్ ఆన్సర్స్, వెరీ లాంగ్ ఆన్సర్స్ లాగా 11 క్వశ్చన్స్ లాగా రాశాను. మీరు తప్పకుండా ప్రిపేర్ కావాల్సిందే. మళ్ళీ కొంచెం టైం కూడా ఉంది కదా ఇప్పుడు, అప్పట్లాగా 1 or 2 days లేదు క్వశ్చన్స్ తగ్గిద్దామంటే. సో కాబట్టి మీరు ప్రిపేర్ కండి. ఇవి చదివితే మీరు 100% పాస్ అవుతారు, నో డౌట్. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ కెమికల్ షిఫ్ట్, ఈక్వివాలెంట్, నాన్ ఈక్వివాలెంట్ ప్రోటాన్స్. ఈ స్పెక్ట్రల్ డయాగ్రామ్ త్రూ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. ఈ కెమికల్ షిఫ్ట్కి సంబంధించిన డెఫినేషన్ రాయండి. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ఇన్ ఫోటోసింథసిస్కి సంబంధించి మెయిన్ రియాక్షన్ అనేది మీకు నేర్చుకొని ఉండాలి, ఓకేనా. సో ఇవి షార్ట్ ఆన్సర్స్ 3 కలిపి ఒక క్వశ్చన్ లాగా ఇచ్చాను. నెక్స్ట్ సెకండ్ వన్, జ్విటర్ అయాన్ ఐసో ఎలక్ట్రిక్ పాయింట్. దీనికి సంబంధించిన మెయిన్ కెమికల్ ఫార్ములా, కెమికల్ ఈక్వేషన్ ఏముందో అది డెఫినేషన్ రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్, జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ జెడ్ స్కీము. ఇది నేర్చుకోండి. లయబుల్ అండ్ ఇనర్ట్ కాంప్లెక్సెస్ SN1 SN2 రియాక్షన్ సంబంధించి కూడా మీరు మెయిన్ రియాక్షన్స్ అనేవి నేర్చుకోండి. ఇది SN1 SN2 రియాక్షన్ ఇంత లాంగ్ ఆన్సర్, ఇంత ఒకటే క్వశ్చన్ ఇది 2 కల్పించిందని అనుకోకండి. SN1కి సంబంధించి, SN2కి సంబంధించి మెటల్ లైగాండ్తో ఎట్లా
రియాక్ట్ అవుతుంది, అసలు మెటల్ లైగాండ్ రియాక్షన్ ఏంది అనేది జస్ట్ ఆ 2 రియాక్షన్లు మీరు రాసుకొని దానికి సంబంధించిన వేరియేషన్స్ కంపారిజన్స్ ఏమైనా ఉంటే రాసుకోండి. ఈజీగా 5 పాయింట్స్లో ఒక కెమికల్ రియాక్షన్ 5 షార్ట్ పాయింట్స్లో ఇది మొత్తం డేటా వచ్చేస్తుంది. దానికి సంబంధించి కూడా చెప్తాను నేను, మీరేం కంగారు పడకండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చి గిబ్స్ హెల్మోల్ట్ ఈక్వేషన్, కార్నాట్ సైకిల్, కిర్కాఫ్ ఈక్వేషన్, ఎంట్రోపీ డెఫినేషన్ ఫ్రమ్ కామౌట్ సైకిల్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఎన్ఎంఆర్ స్పెక్ట్రా ఆఫ్ ఇథైల్ బ్రోమైడ్, ఇథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఎస్టేట్, స్పిన్ కప్లింగ్ త్రూ ఈ స్పెక్ట్రల్ డయాగ్రామ్ త్రూ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అనదర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 1,1,2 ట్రైబ్రోమో ఈథేన్ పైన ఈ 3 బ్రోమిన్లు 1,1 పొజిషన్లో 2, సెకండ్ పొజిషన్లో ఇంకో బ్రోమిన్ ఎట్లా అటాచ్ అయింది, దానికి సంబంధించి ప్రోటాన్ వేరియేషన్స్ ఎట్లున్నాయి అనేది మీరు ఈ ఎన్ఎంఆర్ స్పెక్ట్రల్ డయాగ్రామ్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ నైట్రోజన్ రూల్, మాలిక్యులర్ అయాన్, ఐసోటోపిక్ అయాన్ గురించి మీరు డెఫినేషన్ తెలిసి ఉండాలండి. ఓకేనా. 7th క్వశ్చన్ ప్రూవ్ Cp - Cv = 6 మోలార్ హీట్ కెపాసిటీస్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూమ్ అండ్ ప్రెషరు. నెక్స్ట్ Pv/γ = కాన్స్టెంట్. డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ అడియాబాటిక్ చేంజెస్ ఇన్ ఐడియల్ గ్యాసెస్. నెక్స్ట్ 1 and 2 లాస్ అండ్ ఫస్ట్ లా అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. వీటికి సంబంధించి మీరు తప్పకుండా నేర్చుకోవాల్సిందండి. ఒకసారి చూడండి ఇక్కడ ఈ 7th క్వశ్చన్, 5th క్వశ్చన్, 3rd క్వశ్చన్ ఇవి కొంచెం హార్డ్, బట్ ఈ మూడిట్లలో ఏదో ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఈ 7, 3, 5 బట్ మళ్ళీ ఇందులో డివైడ్ చేస్తే మళ్ళీ 7 వరకు వెళ్తాయి. ఓకేనా. సో మీరు అవి తప్పకుండా నేర్చుకోండి. ఈవెన్ ఈ 3 ఫిజికల్ కెమిస్ట్రీ బేస్డ్ క్వశ్చన్సే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్. ఇది స్ట్రక్చర్ ఉంది కదా హిమోగ్లోబిన్కి సంబంధించి. ఓకేనా. ఆ డయాగ్రామ్ మీరు ప్రాక్టీస్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ సోడియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, పొటాషియంకి సంబంధించినటువంటి బయాలజికల్ సిగ్నిఫికెన్స్ అండ్ ఇంత పెద్ద క్వశ్చన్ ఇంత చిన్న అనుకోకండి. ఈ సోడియంలో 3 వర్డ్స్, మెగ్నీషియంలో 3 వర్డ్స్, కాల్షియంలో 3 వర్డ్స్, 3 ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి. వాటిని షార్ట్ నోట్స్గా ప్రిపేర్ చేసుకుంటే ఇది కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టాక్సిసిటీ ఆఫ్ మెర్క్యూరీ అండ్ లెడ్. ఈ మెర్క్యూరీ, లెడ్ విష స్వభావాలు ఏంటివి, ఇవి యానిమల్స్ పైన, ప్లాంట్స్ పైన, అట్మాస్ఫియర్ పైన ఎట్లా ప్రభావం ఉందనేది షార్ట్ నోట్స్లో 3 పాయింట్స్ వేసుకొని రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి పియర్సన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ హెచ్ఎస్ఏబి ట్రాన్స్ ఎఫెక్ట్ థియరీస్. ఇది నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ మాస్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇథైల్ బ్రోమైడ్, ఎస్టోఫినోన్. ఓకేనా. నెక్స్ట్ 10th వన్ కిలియానో సింథసిస్ ఆల్ఫా అమినో యాసిడ్స్ బై స్ట్రైకర్స్ సింథసిస్ అండ్ మెలోనిక్ ఎస్టర్ సింథసిస్. ఫిషర్స్ హవార్డ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోపైరనోజ్. ఇవి గ్లూకోపైరనోజ్ యొక్క ఫిషర్ హవార్డ్ స్ట్రక్చర్స్ ఏంటి అనేది కూడా మీరు నేర్చుకోండి. ఎపిమర్స్ అంటే ఏంటిది, ఎపిమరైజేషన్ అంటే ఏంటిది, జస్ట్ ఈ ప్రొసీజర్నే ఎపిమరైజేషన్ అంటారు. మీరు దీని గురించి చదువుకోండి. నెక్స్ట్ 11th ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ చదువుకోండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజ్ సైక్లిక్ స్ట్రక్చర్ ఎవిడెన్స్కి సంబంధించిన కెమికల్ రియాక్షన్ ఉంది కదా, అది మీరు తప్పకుండా 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కన్వర్షన్స్ అడుగుతారండి షార్ట్ ఆన్సర్స్లో. ఆల్డో హెక్సోజ్ నుంచి కీటో హెక్సోజ్ ఎట్లా ఏర్పడింది, ఎట్లా కన్వర్ట్ అయింది, అరబినోజ్ నుంచి గ్లూకోజ్గా ఎట్లా కన్వర్ట్ అయింది, ఫ్రక్టోజ్ నుంచి గ్లూకోజ్ ఎట్లా ఏర్పడింది, ఎట్లా కన్వర్ట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మ్యూటా రొటేషన్స్ ఆఫ్ గ్లూకోజ్ నేర్చుకోండి. ఇంకొక క్వశ్చన్ మిగిలిపోయింది, అదేంటంటే రఫ్స్ డిగ్రేడేషన్ ప్రాసెస్. ఈ 11 క్వశ్చన్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా 100% మీరు ఈ 7th పేపర్ బీఎస్సీ 3rd ఇయర్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ఇవి చదివితే మీరు డెఫినెట్గా పాస్ అవుతారు, 100% పాస్ అవుతారు. ఎందుకంటే ఈసారి చాయిస్ ఎక్కువ ఉంది. ఓకేనా. సో ఇంత ఓపికగా వినేందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఈ ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ కావాలి ఇంత తక్కువ టైంలో అని అంటున్నారు కదా. నెక్స్ట్ 27th రోజే ఎగ్జామ్ కాబట్టి తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా మిగిలిన సబ్జెక్ట్స్ ఎప్పుడు చదువుకోవాలి, ఇది ఎప్పుడు చదువుకోవాలని కంగారు పడుతున్నారు. సో
అట్లాంటి వాళ్ళ కోసం నేను వచ్చే ఐడియా చూడండి. ఈ కెమిస్ట్రీ పేపర్ అయితే ఇట్ మే బి 7th పేపర్ కానీ 8th పేపర్ కానీ ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ 7th పేపర్ పర్పస్ అయితే ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్, జనరల్ ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ బీజెడ్సీ బ్యాక్గ్రౌండ్ పిల్లలు అయితే ఇనార్గానిక్, ఆర్గానిక్, జనరల్ చూసుకున్న తర్వాతనే ఫిజికల్కి వెళ్ళండి. ఓకేనా. ఒకవేళ మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయితే కనుక ఫిజికల్ కెమిస్ట్రీ చూసుకొని మిగతా టాపిక్స్ చూసుకోండి. ఇంకా మీరు బీజెడ్సీ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ చాలా ప్రాబ్లమేటిక్ అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఫిజికల్ కెమిస్ట్రీకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. ఫస్ట్ ఈ 3 టాపిక్స్ చదివిన తర్వాతనే ఈ ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్ చదవండి. ఇది నేను ఇచ్చే సజెషన్. ఓకేనా. ఈ కెమిస్ట్రీ 7th పేపర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది ప్యాటర్న్. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఈ 8th పేపర్కి వచ్చేస్తే మొత్తం మెడిసినల్ కెమిస్ట్రీ కాబట్టి అది ఎంపీసీ వాళ్ళకైనా బీజెడ్సీ వాళ్ళకైనా అంత తేడా ఏమి ఉండదు. అందరూ చదవాల్సిందే, అందరూ ప్రాక్టీస్ చేయాల్సిందే. మరి ఇక టైం టేబుల్ ఎట్లా అంటే ఒకసారి చూడండి. టైం టేబుల్ అనేది మీరు ఒక పేపర్కి 40 అవర్స్ వేసుకోండి. మ్యాక్సిమంగా 40 అవర్స్ వేసుకోండి. ఓకేనా. మీరు బాగా షార్ప్ మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాము అనుకుంటే మాత్రం 10 అవర్స్ సరిపోతుంది. ఓకేనా. మీరు కనుక న్యూ అనుకుంటే తప్పకుండా 40 అవర్స్, ఇంకా టైం మిగిలితే 40 + 20 అప్రాక్సిమేట్లీ 60 అవర్స్. ఓకేనా. లేదన్నా 40 అవర్స్ టైం అయితే పడుతుంది. మీరు ఇంతవరకు బుక్ పట్టలేదు అంటే తప్పకుండా 40 అవర్స్ టైం అయితే పడుతుంది ఒక పేపర్కి. అట్లా అయితేనే మీరు గెట్ ఆన్ అవ్వగలరు. ఓకేనా. ఇంకా మీరు అంత ఓపిక లేదు అనుకుంటే నేను రేపు నెక్స్ట్ క్లాస్లలో చెప్పబోయే వీడియోస్ అన్నీ చూడండి. అవి మొత్తం షార్ట్కట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. కాకపోతే నేను ఇప్పుడు మీకు టైం టేబుల్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇది నా కెమిస్ట్రీ సబ్జెక్ట్కనే కాదు, అన్ని సబ్జెక్టులకు సంబంధించి. మీరు ఇంతవరకు అసలు చదవడం స్టార్ట్ చేయకపోయినట్లు అయితే ఈ సబ్జెక్ట్ సంబంధించి ఒక పేపర్కి మినిమంగా 40 అవర్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా. ఆల్రెడీ చదివినాము అనుకుంటే 10 అవర్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ విధంగా మీరు టైం అనేది డివైడ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మరి ఎట్లా ప్రిపేర్ కావాలి అంటే ఫస్ట్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. షార్ట్ నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు అంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్కి అయినా సరే ఫస్ట్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు నాకు కెమిస్ట్రీ సబ్జెక్ట్కి అయితే నేను ఇవి ఇచ్చిన కదా, ఫస్ట్ ఇవి చదివి మిగతాయి చదవండి. ఓకేనా. ఇవి చదివితే మాత్రం మీరు తప్పకుండా పాస్ అవుతారు, డౌట్ లేదు అందులో. అయితే మీరు ఏ సబ్జెక్ట్ చదివినప్పటికీ ఫస్ట్ షార్ట్ నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే ఆ క్వశ్చన్ ఏంటిది, క్వశ్చన్లో ఎన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, అందులో మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏడీఈకే విటమిన్స్ ఉన్నాయి, బి అండ్ సి విటమిన్స్ ఉన్నాయి. ఏడీఈకే ఒక సైడ్ రాసేసి బి అండ్ సి ఒక సైడ్ రాసేసినప్పుడు ఇవి వాటర్ సాల్యుబుల్, బి అండ్ సి అని వాటర్ సాల్యుబుల్ పెట్టుకోండి. ఏడీఈకే అనేవి ఫ్యాట్ సాల్యుబుల్, కొవ్వులలో కరుగుతాయి కాబట్టి. సో ఈ విధంగా చిన్న చిన్న వర్డ్స్ ఒక సెంటెన్స్ మొత్తం కలిపి ఒక వర్డ్ లాగా రాసుకోండి, చిన్న షార్ట్కట్ వర్డ్ లాగా. అలా మెయిన్ కీవర్డ్ ఏముంది అనేది చూసుకొని అది రాసుకోండి. అట్లా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఈ నోట్స్ అనేది మీరు ఎగ్జామ్ ఎండ్ అయ్యే వరకు మెయింటైన్ చేయాలండి. ఓకేనా. ఎందుకంటే మీరు ఇంత థియరీ ఒక సబ్జెక్ట్కి సంబంధించి 50 పేపర్లు చదివే ఓపిక రేపు ఎగ్జామ్ అనగా ఉండదు. ఇప్పుడు నేను ఇంకో 5 గంటల తర్వాత ఎగ్జామ్ పోతున్నా అనగా ఉండదు కాబట్టి సో ఈ షార్ట్ నోట్స్ చూసుకుంటే మొత్తం 50 పేజీల బుక్ని మీరు జస్ట్ ఒక 5 పేజీలు 2 పేజీలలో షార్ట్ నోట్స్ అయిపోతాయి. కాబట్టి మీరు తప్పకుండా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రేపు ఎగ్జామ్ అనగా టుమారో డే ఆఫ్టర్ టుమారో ఎగ్జామ్ ఉందనగా కొత్త టాపిక్లు జంప్ అవుతుంటారు. అట్లాంటి పనులు ఎట్టి పరిస్థితులలో చేయకండి. ఆల్రెడీ మీకు ఐడియా ఉన్న టాపిక్స్ గురించి మాత్రమే చూడండి. ఇంకా లేదు మేము ఇప్పుడే మొదలు పెట్టినామంటే నేను వాళ్ళ గురించి ఏం చెప్పలేను. కానీ ఇంకా రెగ్యులర్గా చదువుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే చూడండి, బీజెడ్సీ పిల్లలు ఏం చేస్తారంటే ఫిజికల్ కెమిస్ట్రీ మొదలు పక్క పెట్టేసి ఇనార్గానిక్, ఆర్గానిక్, జనరల్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందరూ అనట్లేను, కొందరు అట్లా ఇంపార్టెన్స్ చూపిస్తారు. మళ్ళీ తీరా ఎగ్జామ్స్ ముందు అయ్యో ఇందులో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఇంపార్టెంట్ అన్నారు కదా ఒకసారి చూద్దాము అని మాత్రము ఎగ్జామ్ ముందు రోజు అట్లా కొత్త టాపిక్లు ఎట్టి పరిస్థితులలో చూడకండి. ఎందుకంటే మీకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొత్త టాపిక్లు ఎగ్జామ్స్ ముందు చూడకండి. మీకు హార్డ్ అనిపించిన టాపిక్లు రేపే ఎగ్జామ్ ఉంది అనే టైంలో మాత్రం ప్రిపేర్ కాకండి. బాగా టైం ఉంది సఫిషియెంట్గా అనుకున్నప్పుడు కొత్త టాపిక్లు చూడండి. ఇది 4th సజెషన్ అండి. ఓకేనా. డోంట్ గో ఫర్ న్యూ టాపిక్స్ ఇన్ ఎగ్జామ్స్ బిఫోర్. ఓకే. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి ఏంటంటే రివిజన్ అండి. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మనము అదేంటో అన్నీ ప్రిపేర్ అయ్యే వరకు అంత ఓపికగా అన్ని 20 గంటలు 40 గంటలు 50 గంటలు కూర్చొని చదివిన వాళ్ళు ఈ రివిజన్ జస్ట్ ఒక ½ అన్ అవర్లో 2 అవర్స్లో అయిపోతుంది. అది ఈ షార్ట్ నోట్స్ చూసుకుంటే ఎంతసేపు పడుతుంది? ఈ 50 పేజీలని 5 పేజీలుగా కుదించి రాసినాము అంటే షార్ట్ నోట్స్ జస్ట్ అది చూసుకోవడానికి 2-3 గంటలు కూడా పట్టదు.
అట్లాంటిది రివిజన్ వదిలేస్తారు. ఈ రివిజన్ వదిలేయడం వల్ల చాలా ప్రమాదం ఏంటంటే మనం చదివిన మెమొరీ అనేది ఒక 50% మాత్రమే ఎగ్జామ్లో గుర్తుంటుంది. అదే రివిజన్ అయిపోతే తప్పకుండా 80% 90% అనేది గుర్తుంటుంది. ఈ రివిజన్ కనుక మీరు 2-3 టైమ్స్ అయిపోతే మీరు 100% ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలరు. ఎన్ని ఆన్సర్స్ చదివారో అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేయగలరు. అది సీక్రెట్ ఆఫ్ రివిజన్ అనమాట. ఓకేనా, రివిజన్ కంపల్సరీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ వెరిఫికేషన్, మీరు ఇచ్చే సైన్లు ఒకసారి తప్పకుండా చూసుకోండి. మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే ప్రిపేర్ అవ్వడానికి లేని కష్టము క్వశ్చన్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఏందో క్వశ్చన్ నెంబర్ వేయరు, సైడ్ హెడ్డింగ్స్ పెట్టరు. మీరు ఎట్టి పరిస్థితుల్లో అట్లా చేయకండి. క్వశ్చన్ నెంబరు సైడ్ హెడ్డింగ్స్ తప్పకుండా పెట్టి ఆన్సర్ రాయడం స్టార్ట్ చేయండి. మీరు క్వశ్చన్ నెంబర్ వేయకపోయినా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. పేపర్ దిద్దే వాళ్ళకు ఇంత లిమిటెడ్ టైంలో ఇన్ని దిద్దాలని అక్కడ ఫిక్స్డ్ టైం టేబుల్ ఉంటుంది. వాళ్ళకు నానా రకాల పేపర్లు దిద్ది వాళ్ళకి హెడేక్ ఉంటుంది. అప్పుడు మీరు ఏ క్వశ్చన్ రాసిరు అని తిప్పి చూసేంత ఓపిక ఉండదు. క్వశ్చన్ నెంబర్ వేయడం అనేది రూల్, అది మీరు గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబరు సైడ్ హెడ్డింగ్ పెడితే ఏంటంటే వాళ్ళకి ఐడియా వస్తుంది. ఈ క్వశ్చన్ అనగానే దానికి సంబంధించిన సైడ్ హెడ్డింగ్ పెట్టగానే ఓహో మీకు ఇది ఆన్సర్ అనేది వాళ్ళకు ఒక మైండ్లో వచ్చేస్తుంది. కాబట్టి మీకు తప్పకుండా ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది. ఈ సైడ్ హెడ్డింగ్ పెట్టడం ఫస్ట్ డ్యూటీ. ఇప్పుడు కెమిస్ట్రీ గురించి డిస్కషన్ కాబట్టి ఫస్ట్ కెమికల్ ఫార్ములాస్, వాటికి సంబంధించిన కెమికల్ ఫార్ములాస్ కానీ, ఇప్పుడు మెడిసినల్ కెమిస్ట్రీకి సంబంధించి అయితే స్ట్రక్చర్ కానీ సింథసిస్ కానీ ఉంటే ఫస్ట్ రాయండి. దానివల్ల హాఫ్ మార్క్స్ ఆల్రెడీ మీ అకౌంట్లో ఉన్నట్టే. నెక్స్ట్ ఈక్వేషన్స్, కెమికల్ ఫార్ములాస్, స్ట్రక్చర్స్, బ్లాక్ డయాగ్రామ్స్, ఈక్వేషన్స్ అనేది ఫస్ట్ రాయండి. ఓకేనా. నెక్స్ట్ థియరీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఫస్టే థియరీ రాసుకుంటూ కూర్చొని చివరికి డయాగ్రామ్ వేద్దామంటే టైం లేదు, ఈక్వేషన్ రాద్దామంటే టైం లేదు అని మాత్రం చేయొద్దు. ఓకేనా. ఈక్వేషన్స్కి, కెమికల్ ఫార్ములాస్కి, బ్లాక్ డయాగ్రామ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ కెమిస్ట్రీకి సంబంధించి. ఓకేనా. మీరు ఇట్లా చదవండి, ఇట్లా రాయండి, తప్పకుండా పాస్ అవుతారు. ఏం టెన్షన్ పడకండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మీరు ఇట్లా ప్రిపేర్ అయితే ఇవి మీరు జస్ట్ ఓన్లీ బీఎస్సీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కనే కాదు, మీరు నెక్స్ట్ కనుక ఎంఎస్సీ ఎంట్రన్స్ రాయాలనుకున్నా, దాని తర్వాత సిఎస్ఐఆర్ ప్రిపేర్ కావాలనుకున్నా ఇందులో నుంచి తప్పకుండా కొన్ని క్వశ్చన్స్ అయితే తగులుతాయి. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా శ్రద్ధగా చదువుకోండి. ఓకేనా. సో ఇంత ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసిన మేలు ఎప్పటికైనా మనకు తప్పకుండా తిరిగి వస్తుంది. సో మీరు ఈ విధంగా మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేసినట్టే ఈ వీడియోని కనుక షేర్ చేసినట్లయితే. ఓకేనా. సో ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో వీటికి సంబంధించిన ఆన్సర్స్ పెడతాను. ఓకేనా. సో థ్యాంక్ యూ.